అడవిలో తప్పిపోయిన ఈ అమ్మాయి తన బట్టల్లో నిల్వ ఉన్న వర్షపు నీటిని పట్టుకుని తాగుతుంది. అలాగే ఈమె అడవిలో తిరుగుతూ ఉండగా ఏదో శబ్దం రావడంతో చెట్టు వెనక్కి వెళ్లి దాక్కుంటుంది. కానీ అక్కడికి ఒక లేడీ వస్తుంది. అప్పుడు ఈమెకు తినడానికి ఆహారాన్ని వేటాడాలని అర్థమవుతుంది. వెంటనే ఈమె తన దగ్గర ఉన్న వస్తువులన్నీ బయటకు తీసి వేటాడడానికి సిద్ధమవుతుంది. అయితే ఈమెకు చెరువులో చేపలు ఉండడం కనపడుతుంది. వెంటనే ఈమె చేపలు పట్టడానికి ఒక గేలాన్ని తయారు చేస్తుంది. అదేవిధంగా గేలాన్ని వేసి చేపను పట్టడానికి ఎదురుచూస్తూ ఉంటుంది. అయితే ఈమె జేబు చిరిగిపోవడం వల్ల తన దగ్గర ఉన్న ఆహారంతో పాటు అగ్గిపెట్టి కూడా జారి పడిపోతుంది. కాసేపటికి ఈ అమ్మాయి గేలానికి ఒక చేప పడుతుంది. వెంటనే ఈమె ఆ చేపను చంపి దీన్ని కాల్చడానికి సిద్ధమవుతుంది. కానీ అగ్గిపెట్టి పోవడంతో ఈమె అక్కడున్న రాళ్లు తీసుకుని నిప్పు పుట్టించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎంత ప్రయత్నించినా సరే ఈమె వల్ల కాదు. చీకటి పడిపోవడంతో ఈ చేప తన దగ్గరే ఉంటే జంతువులు వస్తాయని ఒక గోతిని తవ్వి ఆ గోతిలో ఈ చేపను దాచిపెడుతుంది. అయితే మరుసటి రోజు ఈ అమ్మాయి నిద్రలేచేసరికి తాను దాచిన చేపను ఏదో జంతువు వచ్చి తవ్వుకుని తీసుకెళ్లిపోతుంది. కానీ విచిత్రంగా చిరిగిపోయిన ఈ అమ్మాయి జేబు మళ్లీ యథావిధిగా ఉంటుంది. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ని కామెంట్ చేయండి.